ఏటి సుదర్శన, ఎట్టా ఉన్నావు నువ్వు? బాగున్నాను సార్. అయ్యో చెప్పాలి. ఎన్ని సినిమాలు చేస్తావు ఏంటి? ఇది వచ్చినంతకాలం చేసుకుంటా పోవాలి కదా. ఇప్పటివరకు ఎన్ని సినిమాలు చేసావు? నేను 100+ చేశాను. 100+? కరెక్ట్గా ఒక నెంబర్. కరెక్ట్ నెంబర్ అంటే షూటింగ్స్ జరుగుతూ ఉన్నాయి, కొన్ని రిలీజ్ అవ్వలేదు, కొన్ని కంప్లీట్ అయ్యాము, అలా అటు ఇటు ఉంటుంది కదా. అంటే నేను ఒకరోజు చేసిన సినిమా కౌంటే కాబట్టి 100+. ఈ ఏడాది ఎన్ని సినిమాలు చేసావు సుదర్శన్? ఈ కరోనా ఇవన్నీ కాకుండా ఒక 10 చేస్తుంటా. 10 కంప్లీట్ అయిపోయాను కదా. పెళ్ళైందా? పెళ్ళయింది. నీ పెళ్ళం ఊరుకుంటుంది నీకు. సినిమాలు చేసుకోవాలి కదా, ఇంట్లో వాళ్ళు పోషించాలి, పని కూడా చేసుకోవాలి కదా ఇంట్లో. 6 to 6 కదా షూటింగ్. తర్వాత బాబు ఏదో ఒకటి వర్కే కదా. లాక్డౌన్లో చేసావంటే ఈ సినిమా ఏది లాక్డౌన్ బాగా పీక్ లాక్డౌన్లో ఉన్నప్పుడు, సెకండ్ లాక్డౌన్లో స్టార్ట్ అయ్యింది సినిమా. అసలు లాక్డౌన్ అంటే మధ్యాహ్నం 2 గంటల నుంచి లాక్డౌన్, 1 గంటకి ప్యాకప్. ఉదయాన్నే 6:30కి స్టార్ట్ అయ్యేది, 1కి ప్యాకప్ చెప్పేసేవాళ్ళు, 1:30 కల్లా ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళం. ఎన్నిసార్లు తన్నించుకున్నావేంటి? లేదు ప్రాపర్గా సార్ నీట్గా ప్లాన్ చేసి కరెక్ట్గా 1 గంటకి ప్యాకప్ చెప్పేసేవాళ్ళు. ఎవరికి బాయ్ కూడా చెప్పేవాళ్ళు కాదు. రెడీ సార్, బాయ్ సార్, బాయ్ సార్, బాయ్ సార్, దొబ్బ వెళ్ళిపోయేవాళ్ళు. అంటే నీకు పడలేదన్నమాట? నాకు పడలేదు. నా కారుకి పాస్ ఉండేది అప్పుడు, ఏదో కన్స్ట్రక్షన్ పాస్ తీసుకుని కారుకి పెట్టుకున్నా సేఫ్టీకి. కార్కే? మరి దానికి పాస్ ఎందుకు? ఇంట్లో మళ్ళీ నీ పోగానే మీ ఆవిడ 3 రావాలిగా. ఏంటయా 3 ఏంటి, 4, 5 ఎన్నైనా వస్తాయి. ఈ సినిమాలో ఏంది గుండు గోపాలని బాగా టార్చర్ పెట్టేస్తున్నావు? గుండు గోపాలం మా బావ. మా అక్కకి ఏమైనా అన్యాయం జరిగితే ఫైర్ అయిపోతుంటాను నేను. నువ్వా? మా అక్క రజిత. మరి నీ పెళ్ళానికి అన్యాయం జరుగుతుంటాను? మా పిల్లానికి ఏ అన్యాయం జరుగుతుంది, నేను ఉన్నా కదా చూసుకోవడానికి. నైట్ 7 to మార్నింగ్ 5? ఏది ఇంట్లో డ్యూటీయా? ఈవినింగ్ 6 to మార్నింగ్ 6. ఈవినింగ్ 6 to మార్నింగ్ 6. ఇంట్లో నువ్వే వండుతావు సుదర్శన్? కుకింగా అంటే మధ్య మధ్యలో ట్రై చేస్తుంటా, ఏదైనా జీడిపప్పు వేయడాలు, ఈ వేయడాలు, తిప్పడాలు. గంటే అక్కడ మీ అక్క తిప్పిందంట సినిమాలో? అక్క డిఫరెంట్ వంటలన్నీ చేసేది. వంకాయ చికెన్ పకోడీ చేసేది, రకరకాల చికెన్ పకోడీలు, రకరకాల ఐటమ్లు చేసేది. నాన్ వెజ్ ఐస్ క్రీమ్? నాన్ వెజ్ ఐస్ క్రీమ్ చేసేది. బావకి మెంటలు ఎక్కిపోయేది అసలుకి. బాగా తిన్నావేంటి? బొజ్జు పెంచేసా? పెంచలేదు, కంటిన్యూటీ. కొన్ని సినిమాలు ఉంది, దాని తర్వాత తగ్గిద్దామని. అలాగే నేను అలాగే అనుకోవాలి. అది ఏంటి జానీ సిన్స్ ఫ్యాన్ నువ్వు? జానీ సిన్స్ ఫ్యాన్ నువ్వు? జానీ సిన్స్ నాకు తెలియదు, స్క్రిప్ట్ లో ఉన్నింది అంతే. నీకు తెలీదు? మరి ఇందాక అక్కడ క్యారెక్టర్లు డిఫైన్ చేస్తున్నావు, ఒక దాంట్లో ప్లంబర్ అని, ఒక దాంట్లో కార్పెంటర్ అని. నువ్వు అంటుంటే విన్నావు సార్ నేను. ఒక్కోసారి ఒకలాగా వస్తుంటాడు అని. నేను ఆ కాన్వర్సేషన్ లోనే లేను సుదర్శన్. ఎవరో చెప్పింది విని చెప్పడం తప్ప. జానీ సిన్స్ నువ్వే చెప్పావు కదా 100 పైన సినిమాలు చేసావంటే ఖాళీ ఎక్కడ ఉంటుందని. మరి నీ గురించి మాట్లాడాను నేను, జానీ సిన్స్ గురించి మాట్లాడాను ఏంటి? ఆయనకి యాక్షన్. ఆయన బిజీ, ఆయన నాకెట్ట తెలుస్తాడు అంత బిజీగా ఉన్నప్పుడు. సరే, జానీ సిన్స్ తో నీకు ఫీమేల్ లీడ్ ఎవరంటే ఇష్టం? అసలు ముందు ఆడేవాడో తెలియదు కదా నాకు. అదే గుండు. కవర్ వేసుకో. ఇంకా కండలు అంటే కండలు కూడా చూసేసి గమనించేసావు మరి? చిచ్చి లేదు, ఎవరైనా బాగానే ఉంటారు. ఎవరైనా అంటే ఫర్ ఎగ్జాంపుల్? పేర్లు తెలియదు నాకు, అన్ని ఇంగ్లీష్ మొహాలు కదా. క్యారెక్టర్ మాత్రం తెలిసి తెలియదు అంటే చాలా రోజులు అయిపోయింది మనకి, తెలుగు సినిమాల్లో బిజీ అయిపోయాం కదా. మరి దీంట్లో ఈ సినిమాలో నీకు ఏమైనా రొమాంటిక్ సీన్లు ఉంటాయి లేదు? మరి నాకు ఎందుకు ఉంటాయి రొమాంటిక్ సీన్లు? నా సీన్లు కాదు, చూసేది కూడా ఉండదు నాకు. హీరోకి ఏదైనా రొమాంటిక్ సీన్ ఉన్నా పక్కకి తీసుకెళ్ళిపోతారు కదా హీరోయిన్ని. అయ్యో, నీ పెళ్ళం లేదేంటి సినిమాలో? సినిమాలో పెళ్ళం నాకు పెళ్లి కాలేదా? మరి నీ లవ్ ట్రాక్ లేదా? నా లవ్ ట్రాక్ లేదు. మా అక్క బావ అక్క కూతురు ఉంటే మన సంతోష్ బాబుని వచ్చి బ్రో వచ్చి తీసుకెళ్ళిపోతాడు. నీ బాధ వేసింది మరి? బాధ వేసింది దేనికి? మా అక్క వంటలు చేస్తుంది కదా, అవి తిని అవి ఏంటో కనుక్కునేటప్పటికి టైం అయిపోయేది నాకు. ఇంకేమడిగా లాక్డౌన్ గురించి అడిగేసాను. సినిమాలు ఎన్ని చేస్తున్నావు అడిగేసా, సినిమాలో క్యారెక్టర్ అడిగేసా. క్యారెక్టర్ ఎలా స్టార్ట్ అయింది? రంత్రి ఉందా? ఈ సినిమాలో నీ క్యారెక్టర్ ఇచ్చిరు కదా, ఎట్లా స్టార్ట్ అయింది? దానికి ఒక స్టోరీ ఉంటుంది కదా. అంటే సార్ చెప్పారు, షూటింగ్ వచ్చిన తర్వాత
షూటింగ్లో కాస్ట్యూమ్స్ వస్తాయి కదా మనకంటూ మన సైజుల ప్రకారం కొన్నాయి. పడ్డాయా? పట్టే అంటే 2 తెస్తే ఒకటి పట్టింది. ఏంటి 2 ఉన్నాయంటే మీది ఒక సీన్ సార్ అయిపోతుంది అన్నారు. సరే అని చెప్పి ఆ పట్టింది ఏదో వేసుకొని వెళ్ళాను. సార్ ఇలా చూశారు, గెటప్ ఇది కాదే అని చెప్పి అది తీసి లుంగి వేసేయి, అది తీసి షర్ట్ వేసేయి ఏదో చెప్పారు. లుంగిలో కనిపిస్తా మొత్తం సినిమా అంతా లుంగియే బాగుంటుంది. ప్యాంట్లు కొనే ఇబ్బంది లేదు, టీ-షర్ట్ సర్దుకుపోవచ్చే. వెళ్ళిపోయిన తర్వాత ఒక సీన్ చేసాం. సార్ అప్పుడప్పటికి స్పాట్లో డైలాగ్స్ ఇవ్వడం కానీ, నా సీన్ లేదు అసలుకి, చాలా చిన్న సీన్. సార్ అప్పుడప్పటికి ఇంప్రూవైజ్ చేశారు. అది కాస్త ఏమైపోయిందంటే సెకండ్ హాఫ్లో చాలా పెద్ద క్యారెక్టర్ అయిపోయింది. పెద్ద క్యారెక్టర్ అంటే చాలా మంచి క్యారెక్టర్. ప్రతి సీన్ అప్పుడప్పుడు రాసేవాళ్ళు, రాయడం కూడా లేదు, చెప్పేసేవాళ్ళు రే ఇదిరా ఇది 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 సీన్ తప్ప వెళ్ళిపోయింది. నీకు బాగా ఎక్స్పీరియన్స్ ఉంది ఏది సినిమాలో, నువ్వు తొందరగా క్యాచ్ చేస్తా. ఇంకోటి ఏంటంటే సార్ సినిమాలో ఫుల్ అలర్ట్గా ఉండాలి, లేదంటే అవ్వదు, పని అవ్వదు. ఎందుకంటే స్క్రిప్ట్ ఉంటుంది కదా మన దగ్గర, ముందుకు స్క్రిప్ట్, ఆ స్క్రిప్ట్ ఏముండదు. షార్ట్లో పోయేటప్పటికి సార్ అప్పుడప్పటికి అందరిని పిలిచి సీన్కి ముందు అందరికి చెప్తారు, అందరికి సీన్ చెప్తారు. చిన్న క్యారెక్టర్ కానీ పెద్ద క్యారెక్టర్ అందరికి సీన్ చెప్తారు. సీన్ చెప్పేటప్పుడు మొత్తం మారిపోద్ది. ఏదో ఒక డైలాగ్ చెప్పు. ఏది? ఏదో ఒక డైలాగ్ చెప్పు. నా సీన్లో డైలాగా? జానీ సీన్స్ డైలాగ్ అనుకుంటా. అక్క ఇలాంటి గుండు వాళ్ళకి నెట్లో ఫుల్ డిమాండ్ ఉంది, వీడు జాన్సీస్ ఫాలోవర్ వీడు. అలాగా డిఫరెంట్గా సార్ అప్పుడప్పుడు రాసి పెంచిన క్యారెక్టర్. జానీ సీన్స్ డైలాగ్ నువ్వే చెప్పావంట కదా ఆన్ ద స్పాట్? లేదు, ఏదైనా సార్ చెప్పినట్టే నేను కొన్ని నా స్లాంగ్లో మార్చినప్పుడు కొన్ని మారాయి. అట్నా గిట్నా ఇట్లా మారుతాం కదా, అవి మారే అంతే. అంతేనంట. అట్నే ఇంకేమంటే ఏదో హీరో గురించి ప్రొఫెషనల్ ఇంటర్వ్యూ ఇస్తున్నా, నా బొందా స్క్రిప్ట్ ఇస్తే డైలాగ్ చెప్తా. హీరో గురించి, బ్యానర్ గురించి, దీపావళి గురించి చాలా ఉంటాయి కదా. ఓకేనా? ఈ సినిమాలో నీకు హీరోకి మధ్యలో ఏంటి కాంబినేషన్ సీన్స్ ఉన్నాయా? ఈ సినిమాలో తక్కువే ఉన్నాయి కాంబినేషన్ సీన్లు, కానీ ఉన్నంతవరకు బాగున్నాయి. మేము ముందు ఇంకో సినిమా చేసాం, ఏక్ మినీ కథ అని. ఓ అవు, అందులో హీరోకి చిన్నదంట కదా. అదే సినిమాలో దాంట్లో ఫ్రెండ్ నేను. నీకు కూడా చిన్నదేనా? నాకు అదే మెన్షన్ చేయలేదు. సినిమాలో మంచి క్యారెక్టర్ ఉన్నది, పెద్ద క్యారెక్టర్ ఉన్నది. పెద్ద క్యారెక్టర్ అనేది అక్కడే నాకు మంచి ర్యాప్ ఉంది. ఇంట్లో చిన్నదా పెద్దదా దేది క్యారెక్టర్? దీంట్లో దాని గురించి టాపిక్ లేదు. క్యారెక్టర్ చాలా పెద్దది, క్యారెక్టర్ పెద్దది, కానీ సెకండ్ హాఫ్లో ఉంటుంది. నాకు సంతోష్ శోభన్తో నాకు మంచి ర్యాప్ ఉంది. ముందు ఆల్రెడీ ఒక సినిమా చేశాం కదా, మంచి టైమింగ్. బ్రో చాలా బాగా సపోర్ట్ చేశారు. ఇద్దరికి సైజులు కూడా బాగా సెట్ అయినాయి. ఏంటి హైటా? అవును, కరెక్టే. ఇద్దరం దీపావళికి రిలీజ్ కదా. దీపావళికి రిలీజ్ అంటే కదా సినిమా? అవును, November 4th. మరి నువ్వు సెలబ్రేట్ దీపావళి కూడా పెళ్ళంతో ఉండవు నువ్వు? దీపావళి నేను చేసుకోను, ఇంకెవరిని చేయను. భయం నాకు అది. నీకు భయం అయితే వేరే వాళ్ళు చేసుకుంటాయంట. చేయను అసలు. ఆ రోజు బయటికి రాను అసలు. నేను మార్నింగ్ సినిమా అంతా చూసుకుని వెళ్తాను ఇంటికి. ఇంట్లోనే ఎవడు కారు కింద వేస్తాడో తెలియదు, ఎవడు అడ్డేస్తాడో తెలియదు. ఆ భయం ఎక్కువ ఉంటుంది. పటాకులకే భయమా? ఏంటా ఇంకా ఏడు అందించండి. సినిమా వాళ్ళకేం తెలుసు, వాళ్ళేం అందిస్తారు. నీకే రెగ్యులర్గా ఇంటర్వ్యూలు చేస్తుంటారు కదా వాళ్ళు. ఏదో ఒకటి చెప్పచ్చునా, ఇంటర్వ్యూలో ఇంకేం అడుగుతారు? ఏదో ఒకటి చెప్పండి అయ్యా. నేనే మంచి పాయింట్లు అందించాను కదా, డైరెక్టర్ గురించి, హీరో గురించి. లేదంట హీరోయిన్తో ఎక్కువ, నటీనటులు, బ్యానర్. ఏం బ్యానర్? యూవి క్రియేషన్స్. బ్యానర్ గురించి ఏం అడుగుతాం? డైరెక్టర్ గారు ఎలా ఉండేవాళ్ళు? డైరెక్టర్ గారు ఎలా ఉండేవాళ్ళు? సెట్లో నువ్వు ఉంటే మస్తు మజా వస్తుంది కదా సుదర్శన్. నాకా? నువ్వు నేను కలిసి కూడా సినిమా చేసాం కదా. అవును. ఈ సినిమాలో కూడా అట్లనే ఉండేనా? అంత టైం దొరికిందా? ఈ సినిమాలో అంత టైం లేదు. మాకు ఎలా జరిగేదంటే, మీరు సింగం సినిమా చూసారు కదా, సూర్యాది. అది ఎలా ఉంటుంది సినిమా? అది
ఆ టైప్లో ఉదయాన్నే తెల్ల కారు ఒకటి వచ్చేది. అది అంబులెన్స్ కారు అర్థమయ్యేది కాదు. దుమ్ము లేపుకుంటా వచ్చేది. మారుతి గారు వచ్చేవాళ్ళు దాంట్లో. సప్పంది ఎవడో ఇంకా ఫాస్ట్ ఫ్రేమ్స్ తిరగడం, రోలింగ్, యాక్షన్, కట్ 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 అంటే ఫాస్ట్గా జరిగింది సినిమా అంతా. మరి తిననీకన్నా టైం ఉండేదా లేదా? ఉండేది అప్పుడప్పుడు. అప్పుడప్పుడు బ్రేక్లు ఎన్ని ఇచ్చేవాళ్ళు, కానీ మేము అప్పుడు లైట్గా కామెడీ చేసుకునేవాళ్ళం అనమాట. ఉదయాన్నే ఒక కారు వచ్చేది దుమ్ము లేపుకుంటా, మళ్ళీ సాయంత్రం అట్టే వెళ్ళిపోయేది స్పీడ్గా. ఆయన రాగానే ఎవరి పాటికి అలర్ట్ అయిపోయేవాళ్ళం. అలాగే. మనకి 3 పూట్ల ఫుడ్ ఇంట్లోంచి వస్తుందా లేదు షూటింగ్లోనే వస్తుంది? షూటింగ్లోనే తింటావా? ఇంటికాడ నుంచి అలాగే కష్టం కదా. మరి నీ పిల్లలకి ఏదో ఒక పని చెప్పాలి నువ్వు. ఇంట్లో టీవీ చూసుకుంటా. నీ పని ఎలాగో అవ్వట్లేదు. ఫుడ్ పని అన్నా లేకపోతే అలా వంట పని అన్నా? లేదు, ఉదయాన్నే టిఫిన్ లంచ్ ఇక్కడ చేసుకొని డిన్నర్ ఇంట్లో చేస్తాను. డిన్నర్ ఇంట్లో చేస్తాను. డిన్నర్ ప్రొడక్షన్ నుంచి పంపించమంటే పంపిరు కదా. కాబట్టి డిన్నర్ ఇంట్లో ప్లాన్ చేసుకుంటాం. టిఫిన్ లంచ్ ఇక్కడ చేస్తాం. వెజ్జా నాన్ వెజ్జా? నేను నాన్ వెజ్. ఫుల్. సరే ఈసారి మనం ప్లాన్ చేద్దాం అయితే. బోర్ కొట్టేస్తుంది ఇంకా చాలా. ఎంతసేపు వచ్చింది? సరే ఏదైనా ఆలోచించి డిఫరెంట్గా. నాకు రావట్లేదు ఐడియా. ఏక్ మినీ కథ డైలాగ్ కూడా కుట్టేసాం. ఇది నీ పర్సనల్ లైఫ్లో కూడా వెళ్ళిపోయావు, సినిమాలో కూడా వెళ్ళిపోయావు. ఓకే. రెడీ శ్యామ్ సార్ ఫ్రేమ్స్ ఇచ్చేసినావా? వాళ్ళు డిస్కషన్ చేస్తారు. అయిపోయింది సార్ వస్తున్నారు. రెడీ. ఇప్పుడే చెప్పాను సార్, ఏదో ఫ్లోలో వస్తే. షూటింగ్ ఎలా సరైతో ఇంటర్వ్యూ అనగానే పొదల్లో దూరి చూసుకునే చల్లగా పెళ్ళి అయిపోయింది సార్. ఏం చేస్తాడు సార్ పాపం? లోపల కరెక్ట్ ఏం చేస్తాడో ఏం చేయడో వాళ్ళ వయసు చెప్పాలి. చెప్పకూడదు, తప్పు. నువ్వు యాంకరింగ్ చేయాలి, నువ్వు మంచి రోజులు వచ్చే గురించి మాట్లాడాలి. నాకు చిన్న అనుమానం వచ్చి ఏంటి సరైతే చిన్న సెటప్ పెట్టేస్తున్నాడు పక్కన. అయ్యో ఏంటి ఇలా బుక్ చేసేసారు? ఓకే సరే రెడీ. మీరు మామూలు మాట్లాడుకుంటున్నా, నేను వస్తా. మీరు ఏదైనా అడగండి, అందులో సార్ వచ్చి యాడ్ అవుతాం. ఇది ఆన్లో చేరి మరి నువ్వు బామ్మర్ది క్యారెక్టర్ చేసినావు కదా. అవును. మరి ఏదైనా సినిమాలో హీరో క్యారెక్టర్ చేయాలని ఉందా నీకు? లేదు, గుండు గోపాలంకి సార్. ఏంటి సరైతే సిట్టింగ్ వేసావు? అది ఒక పొదలు చూసుకుని చెట్లు చూసుకుని నాకు అక్కడి నుంచి అనుమానం వస్తూనే ఉంది. నేను ఇంటర్వ్యూ చేయాలంటే యాక్చువల్లీ మమ్మల్ని ఎవరిని పిలవలేదు, హీరోని పిలవలేదు, నన్ను పిలవలేదు, హీరోయిన్ పిలవలేదు. సరే ఎవరు ఇంటర్వ్యూ చేస్తుందని అంటే మనల్ని అన్నారు. కానీ నువ్వు చూస్తే అమాయకత్వంగా ఉంటావు, కానీ ఏక్ మినీ కథలు చేస్తుంటావు. ఓ పక్క నుంచి ఇంకేం ఓపిక ఉంటుంది పాపం. సినిమాలే కదమ్మా చేసింది. ఓపిక గురించి 1000 సినిమాలు చేసి అద్భుతమైన చేసిన వాళ్ళు, ఆ యాక్టింగ్ చేసిన వాళ్ళే ఉన్నారు. ఓపిక లేదు అంటావు. మామూలు స్టామినా కాదులే. నీకెలా తెలుసు మారుతి సార్? మనోడు సైలెంట్గా నీతో పెట్టుకుంటేనే ఇక్కడ అర్థమైపోద్ది కదా. ఏంటి సార్ ఇంటర్వ్యూవా? ఎస్. నేనైతే ఇంటర్వ్యూ గురించే మాట్లాడుతున్నా. మీ ఇద్దరు కాదు మంచి రోజులు వచ్చే గురించి మాట్లాడుకుంటున్నారా లేకపోతే దేని గురించి మాట్లాడుకుంటున్నారు మీరు? జెన్యూన్ రోజులు వచ్చాయనే మాట్లాడుతున్నాం సార్. అంటే కొంచెం ఏక్ మినీ కథ వచ్చిందిలే ఇక్కడ. ఏక్ మినీ కథలో చేశాడంటే కదా. అవును చేశాడు. ఏది యాక్టింగ్ చేశాడను. ఏక్ మినీ కథలో చేశాడంటే కదా. అబ్బా ఇప్పుడే అడిగారు సార్ మారుతి గారు షూటింగ్లో ఎలా జరిగింది అని. అది ఎలా జరిగిందని చెప్పా.
3 పూలు 6 కాయలు అన్నావే. లేదు సార్, ఫ్లోలో ఒకటి వచ్చింది సార్. సింగం సినిమాలో సూర్య ఉంటాడు కదా సార్, వచ్చి దెబ్బ 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 ఉదయాన్నే ఒక తెల్ల కారు వచ్చేది, అది అంబులెన్స్ కారు అర్థమయ్యేది కాదు, దుమ్ము లేపుకుంటా వచ్చేది, వచ్చి ఫాస్ట్ ఫ్రేమ్స్ అలా షూటింగ్ అయిపోయి మళ్ళీ అదే స్పీడ్ మీద కారు వెళ్ళిపోయేది. బట్టలు పట్టలేదు సుదర్శన్కి, బట్టలు పట్టలేదు అని లొంగి ఇచ్చారు ఎట్లా సార్ మీరు? కాదు, మనోడు కొంచెం ఫ్రీ బర్డ్, ఫ్రీగా ఉండాలి, ఫ్రీగా గాలి ఆడాలి. మరి ఇంటికి వెళ్ళగానే మరి తీసేయడానికి ఈజీగా ఉండాలి కదా. క్యారమెన్ లో తీసి ప్యాంట్ వేసుకుని వెళ్తాను. ప్యాంట్ వేసుకుని వెళ్తాడు. క్యారవాన్ లో చిచి అంత దారుణమైన క్యాండిడేట్ కాదు, ఈజ్ వెరీ సెన్సిటివ్, వెరీ సాఫ్ట్. అంటే సెన్సిటివ్ వాళ్ళకి ఫ్రీగా ఉండద్దు ఏంటి సార్? అందుకే కదా లుంగి ఇచ్చాం మేము. ఒక సీన్లో అయితే షర్ట్ కూడా ఉండదు. నీకా పట్టలేదని తీసేయమన్నా. ఏం సార్ మగవాళ్ళందరికీ బట్టలు తీయించేస్తున్నారు, ఒక సీన్ లోనేమో వెన్నెలకి షర్ట్ తీస్తారు. మగవాళ్ళకే కదా డిమాండ్ చేస్తావేంటి? అడిగితే నెట్ సినిమాలో తీసేయమన్నా. మరి ఏంటి ఊరికి అమ్మాయిలకైనా ఏంటి ఇప్పేది, అబ్బాయిలు కూడా అసలు అమ్మాయిలకి మేము తీయం కదా, అందుకే మా సినిమాల్లో అమ్మాయిలు గౌరవంగా కనపడతారు, అందుకే అబ్బాయిలు ఇప్పేస్తారు. కనీసం ఎవడో ఒకటి బాడీ. ఆడవాళ్ళని గౌరవించండి అంటారు కదా, అలాగే. ఇంకేంటి సార్, ఎలా ఉంది ఇంటర్వ్యూస్? ఏమిటి ఏం నడుస్తున్నాయి అంటున్నా? ఎక్కడ ఎప్పుడు మేము చేయటమే, మమ్మల్ని నువ్వు చేయటమే, కానీ నువ్వు యాక్చువల్గా నీ ఇంటర్వ్యూస్, నీ కెరీర్ లైఫ్ ఎలా ఉంది? నీకు మంచి రోజులు వచ్చినాయా? మీరు పిలుస్తారే సార్, ఏమొస్తాయి ఇక. అబ్బా 7 Arts లో కుమ్ముతున్నావు, సినిమా తర్వాత సినిమాలు తీసుకుంటున్నారే కానీ సరే కాదే, సరయు కనపడి మాకు అది అటు ఇటు చూసుకుని ఒక్కసారి ఎవడో లేడులే అని ప్లే కొట్టాల్సి వస్తుంది. ఏం గబుక్కున ఏం మాట్లాడితే గబుక్కుని ఎట్టించి సింగిల్ ఫ్రేమ్ లో అవుట్ అయిపోతారు. వాడకి వేద్దాం అనుకుంటున్నాను సార్, హెడ్ ఫోన్స్ ఆర్ మస్ట్ అని. నువ్వు చెప్తే మాత్రం వింటారేంటి? యాక్చువల్గా లౌడ్గా వినాలని ఉంటుంది చాలా మందికి, అది అందుకని అటు ఇటు చూసుకుని కొంచెం ఎవరు లేరులే అని అప్పుడు నొక్కుతారు. ఇప్పుడు అనమ్మ సరియు ఏం మాట్లాడతా మాట్లాడు, ఆహా వినసొంపుగా ఉన్నాయి. చూడండి, వినసొంపుగా ఉంటాయి సరియు డైలాగ్స్ అని మారుతి గారు అంటున్నారు. వినసొంపుగా అంటే ఎవరూ లేకుండా వినే అప్పుడు సొంపుగా ఉంటాయి. సింగిల్ గా ఉన్నప్పుడు చూసి సింగిల్ గా సొంపుగా అనిపించింది సుదర్శన్. నేను కొంచెం తక్కువ చూసాను, తెలుసు కదా. మరి నన్ను చూడగానే ఓహో సరియు అన్నది. మనం ఆల్రెడీ సినిమా చేసాం కదా, ఆ సినిమా అప్పుడు కూడా ఓహో సరియు అనే అన్నా. నువ్వు తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పు? అది సార్ జానీ సీసే తెలియనప్పుడు నువ్వు తెలీదా? చిచ్చి సరే చాలా మంచిది. ఓన్లీ డైలాగులే, ఓన్లీ డైలాగ్స్. డైలాగ్ తనకి తెలుసు, తన లిమిట్స్ తెలుసు, అన్నీ తెలుసు. అంటే సరియు దగ్గర అందుకే పొదల్లోకి తీసుకొచ్చి ఇంటర్వ్యూలు చేస్తుంది, అది అంతేగాని ఇంటిమేషన్ సీన్స్ చేయదు. అది అది ఏ మారుతి సార్ ఛాన్స్ ఇవ్వట్లేదు. ఛాన్స్ అనకమ్మా నువ్వు, అది తేడా కనుకుంటారు. ఇవ్వట్లేదనే అన్నాను. యాక్టింగ్ ఛాన్స్ ఇవ్వట్లేదు, క్లారిటీగా చెప్పు మారుతి గారు. నా డైలాగులకు ఛాన్స్ ఇవ్వట్లేదు. డైలాగ్ అంటే నీ డైలాగులు కాదు, మా డైలాగులు నువ్వు చెప్పొచ్చి అంతే. నీ డైలాగులు అంటే మేము ఇంకా దుకాణం క్లోజ్ చేసేసి ఇంకా సినిమాలు తీయకూడదు అని నిర్ణయించుకున్న రోజు, ఆ రోజు పిలిచి లాస్ట్ 2 ముక్కలు చెప్పామ్మా మా సినిమాకి. ఈయనకేంటి ఒకటే డైలాగ్ రాసి దాని తర్వాత నుంచి క్యారెక్టర్ పొడిగించారట సినిమాలో. అవును, అసలు ఈయన క్యారెక్టర్ డైలాగులు రాయలా. మెయిన్ తను పెట్టుకోవాలనుకున్నా, సుదర్శన్ నా సినిమాలో ఉండాలని అనుకున్నా. ఒక్క సీన్ మాత్రం అలా పండించేశాడు డ్రాస్టిక్గా. ఇవాళ థియేటర్ ఊగుతుందంటే మనోడే. స్పెషల్లీ జానీ సిన్స్ డైలాగ్. జానీ సిన్స్ ఒక సీను. నీకు జానీ సిన్స్ పర్సనల్ గా ఇష్టమైన క్యారెక్టర్ కదా సుదర్శన్? లేదు, స్క్రిప్ట్ లో. నువ్వే ఆన్ ద స్పాట్. నాకు నిజంగా జానీ సిన్స్ ఎవడో తెలియదు యాక్చువల్గా సార్. ఇప్పుడు అడిగితే నాకు తెలియదు, మీరు చెప్పారని చెప్పారు సార్. అవునా, నిజంగా నాకు తెలియదు. అమ్మ దొరికిపోయా సుదర్శన్. మా రైటర్ రవి యాక్చువల్గా జానీ సిన్స్ అని గుండోళ్ళు ఇట్లా ఇట్లా చెప్పాడు. సరే పెట్టేసి అంటే ఆడెవడో కూడా నాకు చెప్పలేదండి. దాని తర్వాత నాకు పెద్ద పవన్ స్టార్ అది ఇది అని అన్నారు. అయితే మనం నోట్లో ఉంటూ వస్తే బాగుంటుంది అది అని చెప్పి అక్కడికక్కడ మార్చుకుని పెట్టాం. అలా ప్రతి సీన్ అలా పెంచుకుంటే వెళ్ళిపోయారు అనమాట. కానీ నీకు మాత్రం వాడు చేసిన ప్రతి క్యారెక్టర్ తెలుసు కదా. ఇందాక ఆయన ఎవరో మాడుతుంటే విన్నాను తప్ప నాకేం తెలిసింది సార్. క్యారెక్టర్ కెమెరాలు పెట్టి నువ్వు ఇలా అడుగుతుంటే ఏదేదో టార్చర్ పెడుతున్నట్టు
థర్డ్ డిగ్రీ 3 అంటే కెమెరా అప్పుడు మనం మొత్తం ఇంటర్వ్యూలు అన్ని చూస్తుంటాం కదా, ఇలాంటి క్యారెక్టర్లు చేసేవాడు జానీ సీసా. మనం ఒక క్యారెక్టర్ చేసేటప్పుడు కనుక్కుంటాం కదా ఆ పేరు ఎవరిది ఏంటని. అట్నా అట్టనే ఆ క్యారెక్టర్లు కనుక్కున్నాడు. ఆ క్యారెక్టర్ డెప్త్ కనుక్కున్నాడు. దాని తర్వాత క్యారెక్టర్ ఎండింగ్ ఎలా ఎండ్ అవుతాడు, ఏ క్యారెక్టర్ డెప్తా ఆయనేసే డెప్తా. అదే రెండు బాగానే ఉంటాయి మనకి షూటింగ్ లో. అమ్మో నేను బయలుదేరుతా, చాలా తేడాగా ఉంది. మంచిగా మంచి ఇంటర్వ్యూ చేయండి, పవిత్రమైన ఇంటర్వ్యూ చేయండి. పవిత్రమే ఈయనతో సినిమాకి సంబంధించి ఇంటర్వ్యూ అయితే నువ్వు గేట్లు ఎత్తే నీ ఇష్టం. నేను వెళ్తున్నా. థ్యాంక్ యూ సార్. బాయ్. ఏంటి ఇంకేముంది? నేను బాగా వేసుకుందాం అనుకున్నా ఈ ఇంటర్వ్యూలో, హ్మ్. అవలా సరే. ఏ ఎక్కడ వేసుకొని ఇస్తున్నావు నువ్వే బట్టలు వేసుకోవాలి, నేనే వేసుకోవాలి. నేను ఏదైనా హీరో నీ కాంబినేషన్ చెప్పావు, హ్మ్. మీ అక్క నీ కాంబినేషన్ ఏంటి? మా అక్కకి ఏమి ఉండదు, నా మీద కూడా ఏమి ఉండదు. అక్కకి తమ్ముడు వచ్చాడు వండి పెట్టాలని ఆ ఇంట్రెస్ట్ ఉంటుంది. బావ గురించి ఎప్పుడు బాధ ఉంటుంది. బావకి సెటప్లు ఉన్నాయి, ఆహా ఆ సెటప్లు ఉన్నాయేమో ఆ టెన్షన్తో తిరుగుతూ ఉంటుంది మా అక్క. నువ్వేమో మీ బావని ఫోన్ చేసి ఇరికిస్తూ ఉంటావు. ఆహా, మా బావ ఎవరితో మాట్లాడుతున్నాడు, అప్పలాడ విజయలక్ష్మి అని ఒక ఆమె ఉంది. ఆహా మా బావకి మంచి వీరాభిమాని. ఆహా ఆ రిలేషన్ బయట పెడదామని తిరుగుతుంటాను నేను. ఓ అట్టనా, అందుకేనా ఆ వాయిస్లో ఫోన్ చేసినావు? ఫోన్ చేసింది ప్రవీణ్ అన్న. ఆహా అలా చేసి అలా మాట్లాడుతూ ఉంటాడు. అక్కడ ఏంటి అనే విషయం నాకు తెలియదు కాబట్టి నేను టెన్షన్ పడుతూ ఉంటాను. ప్రవీణ్ అన్న యాక్టర్ ప్రవీణ్, ఇది కట్ చేయండి. కమెడియన్ ప్రవీణ్ అదే. ఓకే, సో లాస్ట్కి తెలుసుద్దా ఎన్ని సెటప్లు ఉన్నాయో? పాప ఆయనకి ఏం తెలియదు, బంగారం ఆయన. ఆహా మరి సెటప్ ఉన్నాయన్న? నువ్వేనా నాకున్న ఈ పొట్టకే నాకు ఓపిక లేదంటున్నావు నువ్వు. మా బావని చూస్తే ఏమంటావు మరి? ఇంకా ముందు సినిమాలో అన్ని రేపిస్ట్ క్యారెక్టర్ చేశారు నా. ఆయన పాపం చేస్తాడులే, కట్టనంగానే ఆగిపోతాడు కదా. అంటే మెయిన్ పాయింట్ వరకు వెళ్ళదన్నమాట, వెళ్ళదు, అక్కడికి ఆగి అంతే. టైం ఫిష్. ఆయనకి అస్సలు టైం ఉండదు, ఫుల్ బిజీ ఆర్టిస్ట్ అజయ్ ఘోష్. నీకే టైం లేదు అంటే ఆయనకి ఎక్కడ టైం ఉంటుంది? ఏమైపోతుందో ఇది. వీళ్ళు ఎయిటింగ్ చేసేటప్పుడు ఏడేళ్ళకి ఎక్కడేస్తారో తెలియదు. బాగా బ్యాంగిల్ పడాలి. అయిపోయింది, వచ్చేసిందండి. మీరు ఎంజాయ్ చేయండి బాగా. మరి సెటప్లు ఉన్నాయి అని అన్నావు. మీ బావకి బాగా భయం అంటే కదా? అవును, అది ఆ భయం కూడా ముందు నుంచి లేదు, తర్వాత వచ్చింది ఈ కోవిడ్ వల్ల. కోవిడ్ వల్ల భయం వచ్చిందా? భయం వచ్చింది అంటే తన దగ్గర ఉండే వాళ్ళందరూ చనిపోవడం, ఆ భయాలతో ఎక్కువ భయం అయిపోయింది ఆయనకి. లేకపోతే మామూలుగా ధైర్యం వస్తుంది బాగా. దాని నుంచి నీది భయం? నా భయం అనేది వేరులే. లింకులు ఎక్కడ వీడు మిస్అండర్స్టాండ్ చేసుకుని ఏదంటే చెప్పేస్తున్నాడు భార్యకి అని ఆ భయం అంతే. మిస్అండర్స్టాండింగ్ నిజమేనా పాపం? నేను అంటే అది మిస్అండర్స్టాండింగ్. అంతే, అక్క కదా, ఆ ఎమోషన్లో కనిపివు నాకు. నమ్మేసి వెళ్ళిపోతుంటాను అంతే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇంటర్వ్యూ సుదర్శన్. థ్యాంక్ యూ సరయు గారు, మీరు మీ విలువైన టయాన్ని ఇచ్చి మా గార్లు బూర్లు ఎందుకులే. థ్యాంక్ యూ సరయు, మా సినిమాని మంచిగా ప్రమోట్ చేశారు, మంచిగా ఇంటర్వ్యూ చేసి.